వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ప్రశ్న ఎడ్యుకేట్ ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చర్చించబోయే అంశము వ్యాకరణాంశము. వర్తమాన కాలాన్ని హిందీలో ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలి, కొంచెం సరళంగా నేర్చుకునే విధానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దిస్ ఇస్ ప్రశ్న ఎడ్యుకేట్ ఛానల్. వర్తమాన్ కాల్ తెలుగులో సామాన్య వర్తమాన కాలం అంటాం. మీకు తెలుసు, ప్రస్తుతము చేస్తున్న పని గురించి తెలిపే కాలాన్ని వర్తమాన కాలము అంటారు. అంటే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని సామాన్య వర్తమాన కాలము. ప్రస్తుతము చేస్తున్న పనిని గురించి తెలిపే కాలమే వర్తమాన కాలము. సామాన్యంగా నిత్య సత్యాలన్నీ కూడా మనం వర్తమాన కాలంలో ఉపయోగిస్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇటువంటి వాక్యాలు మీకు ఇంగ్లీష్లో కనబడతాయి. అంటే మనము ఇప్పుడు చెబుతున్న ఏ క్రియ గురించి అయినా ఈ వర్తమాన కాలంలోనే మనం ఉపయోగించడం చేస్తుంటాము. ఈరోజు మనం చర్చిస్తున్న అంశము आज हम डिस्कस करेंगे. टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट सिंपल प्रेजेंट टेंस in Hindi. It means there will be no particular time. For example, Ram eats a mango. We don't know when he starts eat, but he is ready to eat. It's not a future tense. Remember, it is present tense. What we do in the present situation, this is present tense. चलिए, वह काम जो वर्तमान में करते हैं, वह काम वर्तमान काल का अर्थ क्या है? व्हाट इज द मीनिंग ऑफ प्रेजेंट टेंस इन हिंदी और इन हिंदी लैंग्वेज? वह काम जो वर्तमान में करते हैं, द वर्क व्हाट वी डू इन द प्रेजेंट is present tense. There are many subdivisions are there in present tense, but we are going to discuss about simple present tense only. आज हम सामान्य वर्तमान काल के बारे में चर्चा करेंगे. ओके, नेक्स्ट. पहले आपको कुछ सर्वनामों के बारे में जानकारी देना चाहूंगा. So know these verbs, pronouns, sorry. Know these pronouns. Know these pronouns. In a sentence, subject, object, verb will be there. Sometimes we do not use subject. Instead of subject, we use pronouns. కర్తకు బదులుగా సర్వనామాలు వాడుతుంటాము. మనం ఆ సర్వనామాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ముఖ్యమైనవి మాత్రమే నేను ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. హిందీలో మై మీన్స్ ఐ, నేను. తుమ్, యు, నీవు. ఆప్, యు, తమరు. ఆప్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ వర్డ్. ఇది పెద్దవాళ్ళకి మనము ఆప్ అనేది వాడుతూ ఉంటాము. అంటే ఆప్ని పెద్దవాళ్ళకి, గౌరవించవలసిన వాళ్ళకి వాడుతూ ఉంటాము. ఇది రెస్పెక్టబుల్ వర్డ్. నెక్స్ట్ వే అంటే వారు. ఇంగ్లీష్లో దే, ఏ, దీస్. వే మీన్స్ వీ ఇండికేట్ వే టు ద ఫారర్ పీపుల్. మనకన్నా దూరంగా ఉన్న వాళ్ళని మనము వేతో సంబంధించాలి. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని మనము ఏ అనొచ్చు, దీస్. సో వే అంటే దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేది, ఏ అంటే దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేది. హమ్ మీన్స్ వి. ఇట్ ఇస్ ఏ ప్లూరల్. మేము, మనము అని రెండు అర్థాల్లో వాడతాము. నెక్స్ట్ యహ్, ఇది, ఇతడు, ఈమె. వేకి బహువచనం ఏకవచనం వహ్, ఏకి ఏకవచనం యహ్. వే అంటే వారు, దూరంగా ఉండేది. మరి
యహ్ అంటే దగ్గరగా ఉండేది. ఇది, ఇతడు, ఈమె. వహ్ అది, అతడు, ఆమె. చూడండి ఇక్కడ వహ్ దట్ అది, అతడు, ఆమె. ఈ ప్రొనౌన్స్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మై, తుమ్, ఆప్, వే, ఏ, హమ్, యహ్, వహ్. నెక్స్ట్కి వెళ్దాము. కొన్ని రూట్ వెర్బ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి ముందుగా. అంటే ఒక వాక్యాన్ని మనం తయారు చేసే ముందు, నిర్మించే ముందు, బిఫోర్ టు ప్రిపేర్ ఎ సెంటెన్స్, టు మేక్ ఎ సెంటెన్స్, వీ హ్యావ్ టు నో సమ్ రూట్ వెర్బ్స్. చాలా వెర్బ్స్ ఉంటాయి, అనంతమైనటువంటి వెర్బ్స్ ఉంటాయి, ఇన్ఫినిట్. కానీ మనం కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే వాక్య నిర్మాణంలో సహజంగా మనం రోజు వాడేటువంటి క్రియలు మూల ధాతువులు అంటారు, మూల క్రియలు అంటారు వీటిని. వీ హ్యావ్ టు నో అబౌట్ దీస్ రూట్ వెర్బ్స్. చూడండి, ఆ అంటే కమ్, వచ్చు. జా, గో. ఖా, ఈట్. గా, సింగ్. లా, బ్రింగ్. సో, స్లీప్. రో, క్రై. సి, స్టిచ్. పీ, డ్రింక్. దే, గివ్. Like this, chal, sun, kar, khel. These are all known as root verbs. Hus, laugh. If you add na to the root verb ana to come, jana to go. But we removed na here. Just we are going to learn about root verbs only. A, ja, kha, ga, la, so, ro, si, pi, de, chal, sun, kar, kel. You have to know the meanings in Telugu or in English to translate while translating the sentence. Next slide. So, next, helping verbs. You must know about helping verbs. In Hindi, मैं जाता हूं, मैं जाती हूं. So we add हूं, हो, है, dot वाला है. Remember, these four are known as helping verbs. Whom, ho, hai, hai. This is dot. Dot indicate the subject of this sentence is in plural. So आगे चलेंगे. First of all, we have to learn the formula. It is very easy if you learn formula while translating the sentence. What is the formula? In present tense, simple present tense. In Hindi language, in present tense, the verb agrees with subject in gender and number. Remember, in Hindi, in present tense, the verb agrees with subject in gender and number. Next one. It means the verb changes according to the subject. If subject is a singular, we have to keep the verb in masculine singular. See, this is single man, masculine singular, masculine and singular. ఒకే ఒక వ్యక్తి, మరి మేల్ పర్సన్. కాబట్టి మనం ఈ మేల్ పర్సన్ కర్తగా ఉన్నప్పుడు మనము క్రియను కూడా అదే విధంగా ఉంచాలి. అంటే వర్తమాన కాలంలో కర్త యొక్క లింగవచనం బట్టి క్రియ మారుతుంది. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ మాస్కులైన్ సింగులర్, కీప్ ద వెర్బ్ ఇన్ మాస్కులైన్ సింగులర్. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ మాస్కులైన్ ప్లూరల్ అంటే బహువచనం అయితే, ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ మాస్కులైన్ ప్లూరల్, present the verb in masculine plural only. And this is singular masculine, this is plural masculine. Next, if subject is feminine singular, keep the verb in feminine singular. If subject is feminine plural, keep the verb in feminine plural. See here, this is, she is feminine singular, only one. Here feminine plural. Feminine plural. It means in present tense, if the subject is singular and feminine, keep the verb in singular and in feminine. मैं जाती हूँ.
next slide, we learn how to present the sentence. నెక్స్ట్ మనం ఒకసారి తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఈ వీడియోని, ఈ స్లైడ్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి మనం తెలుగులో కూడా నేర్చుకుందాము. వర్తమాన కాలంలో క్రియ కర్త యొక్క లింగ వచనములను అనుసరించి మారుతుంది. అంటే కర్త పుల్లింగ ఏకవచనమైతే క్రియ పుల్లింగ ఏకవచనంలోనే ఉండాలి. హిందీ లాంగ్వేజ్లో, తెలుగులో కూడా మనకి అలాగే ఉంటుంది. ఆమె వచ్చుచున్నది, ఆమె కాబట్టి ది పెట్టాం. వాడు వచ్చుచున్నాడు, వాడు కాబట్టి డు అన్నాము. మనము హిందీ నేర్చుకుంటున్నాం కాబట్టి హిందీలో నియమం కూడా మించుమించుగా మరి వర్తమాన కాలంలో అలాగే ఉంటుంది. కర్త ఏ లింగ వచనమైతే క్రియ అదే లింగ వచనములో ఉండాలి. కర్త పుల్లింగ బహువచనంలో ఉంటే క్రియ పుల్లింగ బహువచనంలోనే ఉండాలి. కర్త స్త్రీలింగ ఏకవచనమైతే క్రియ స్త్రీలింగ ఏకవచనంలోనే ఉండాలి. కర్త స్త్రీలింగ బహువచనములో ఉంటే క్రియ స్త్రీలింగ బహువచనంలోనే ఉండాలి. చూడండి, ఇక్కడ నేను మీ గురించి ప్రత్యేకంగా చిత్రాన్ని పేస్ట్ చేశాను. పుల్లింగ ఏకవచనము అంటే ఓన్లీ సింగిల్ మ్యాన్, సింగిల్ పర్సన్, పుల్లింగ ఏకవచనము. ఇక్కడ స్త్రీలింగ ఏకవచనము. ఏకవచనం అంటే ఒక్కటే, ఓన్లీ వన్ థింగర్, వన్ పర్సన్. ఇక్కడ పుల్లింగ బహువచనము, ఎక్కువ మంది మగవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఏదైనా సరే ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే బహువచనం అంటాము, ఒకళ్ళకన్నా తక్కువ ఉంటే ఏకవచనం అంటాము. ఇది పుల్లింగ బహువచనము. మాస్కులైన్ సింగులర్, ఫెమినైన్ సింగులర్, మాస్కులైన్ ప్లూరల్, ఫెమినైన్ ప్లూరల్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సింగులర్ అంటేనా. ఇక జెండర్ అన్న కూడా సెక్స్, మేలా ఫిమేలా, అది మనము మరి జెండర్ అంటాం ఇంగ్లీష్లోని. దాన్నే ఇక్కడ మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. మనం ఈ టేబుల్ని చాలా చక్కగా నేర్చుకుంటే, మనము ఎంత చక్కగా ఈ టేబుల్ని పరిశీలనాత్మకంగా చూస్తే అంత ఈజీగా వర్తమాన కాలం ఈజీగా చేయొచ్చు. వర్తమాన కాలంలో ఎప్పటికీ మనం సెంటెన్స్ని తప్పులు లేకుండా రాయగలచ్చు. టేబుల్లో ఇచ్చిన చూడండి వర్తమాన కాలము. ఇందులో టేబుల్ కంటెంట్లో సబ్జెక్ట్ మనం వాడతాము. వెర్బ్ని ఉంది మాస్కులైన్, ఫెమినైన్లో ఏ విధంగా ఈ వెర్బ్ను వాడతాము, హెల్పింగ్ వెర్బ్గా దీన్ని మనము వాడతాము. సో ఇన్ ప్రజెంట్ టెన్స్ we know the rule, the verb agrees with subject in gender and number. మళ్ళీ గుర్తు చేసుకోండి, వర్తమాన కాలంలో క్రియ కర్త యొక్క లింగవచనం బట్టి మారుతుంది. మరి మనం వర్తమాన కాలంలో ప్రొనౌన్స్ని ఎక్కువగా వాడుతుంటాం. అసలు సబ్జెక్టులు సెంటెన్స్లో ఎక్కువ ప్రొనౌన్స్ని వాడుతూ ఉంటాం. ఎందుకంటే అస్తమాట మనం మాటిమాటికి పేరు, సుశీల, లక్ష్మి ఇలా పేరు పెట్టగలకుండా రెండోసారి వాడినప్పుడు అదే పదాన్ని మనం రెండోసారి వాడుతున్నప్పుడు మనం ఆమె అంటాం. ఇవే ప్రొనౌన్స్. ఇక్కడ టేబుల్లో చూడండి, మై, తా, తి, హుం, తుమ్, తే, తి, హో, ఆప్, వే, ఏ, హం, తే, తి, హై, యహ్, వహ్, తా, తి, హై. మీరు దీన్ని విద్యార్థులు నేర్చుకునేటప్పుడు ఈ అంశాన్ని ఒక పాటగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మన మైండ్లో మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మై తాతీ హూ, తుమ్ తేతీ హో, ఆప్ వే ఏ హం తేతీ హై, యహ్ వహ్ తాతీ హై. మళ్ళీ చెప్తాను వినండి. మై తాతీ హూ, తుమ్ తేతీ హో, ఆప్ వే ఏ హం తేతీ హై, యహ్ వహ్ తాతీ హై. ఇలా మీరు ఇది మనిషి మైండ్లో ఉంచుకుంటే సెంటెన్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి టేబుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ మై అంటే వాక్యంలో ఈ మై అనే సర్వనామం కర్తగా ఉన్నప్పుడు క్రియకి మనం మరి మగవాళ్ళు అయితే తా యాడ్ చేయాలి, ఆడవాళ్ళు అయితే తి యాడ్ చేయాలి. అంటే ఈ కర్త మగవాళ్ళు అయితే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ మాస్కులైన్ యాడ్ తా, అండ్ ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఫెమినైన్ యాడ్ తి ఇన్ ప్రెజెంట్ టెన్స్. But don't forget, add whom. Always
My, who follows my in present tense. Helping verb. My, take any verb. I have given ja verb here. मैं जाता हूं. If my is a male, मैं जाता हूं. If my is a female, मैं जाती हूं. You can change your as you like. मैं सुनता हूं, मैं सुनती हूं. मैं देखता हूं, मैं देखती हूं. मैं करता हूं, मैं करती हूं. मैं चलता हूं, मैं चलती हूं. So whatever the verb may be, but what is the rule? If the subject is masculine, add ta to the verb root. If subject is feminine, add te to the verb root. Always use who with my in present tense. Next, if subject is आप, तुम, ते, ती हो. तुम जाते हो. तुम जाती हो. If subject is तुम, add te ho in masculine, ti ho in feminine. If subject is आप, वे, ये, हम. These are all plural subjects. ఎక్కువ మంది మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. మగవాళ్ళైతే ఇందులో చూస్తాము, ఆడవాళ్ళైతే ఫెమినైన్లో చూస్తాము. సో ఈ టేబుల్ బాగా మీరు గ్రహించగలిగితే వర్తమాన కాలంలో చాలా ఈజీగా వాక్యాలు రాయొచ్చు. ఆప్, వే, ఏ, హమ్. దీస్ ఆర్ ఆల్ ప్లూరల్స్. మరి బాలురు, బాలికలు, స్త్రీలు, పురుషులు అన్ని ఇందులో వాడచ్చు మనం. బాలికలు వెళుచున్నారు. ఇక్కడ బాలికలు అనే అర్థం దేనికి వస్తుంది? ప్లూరల్లోకి వస్తుంది. వే, బాలికలు, బాలురు. నెక్స్ట్ చూడండి, తుమ్, ఆప్ జాతే హై. అయితే మనం ఇవన్నీ ప్లూరల్లో ఉన్నాయని మీకు ఈజీగా తెలియడానికి ఇక్కడ మనం హైకి చుక్క పెట్టాం. డాట్ వాలా హై ఇండికేట్స్ దట్ హై ఇండికేట్స్ ద డాట్ వాలా హై ఇండికేట్స్ దట్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇన్ ప్లూరల్. वे जाते हैं. वे जाते हैं. वे जाती हैं. Remember, in feminine, ti is there. You can put dot here, even if you want to know it is plural. Ta, ti. So, ये जाते हैं, ये जाती हैं. वे जाते हैं, वे जाती हैं. यह वह. बालुडु, balika. Girl and boy. Singular and pronoun. If subject is a singular, add ta. If subject is singular, add ta. If subject is a masculine singular, add ta. If subject is a feminine singular, add ti. And always, hai is a helping verb with the yah, wahu. But don't keep dot. If you put dot means it is the subject is in plural. So yah, wahu and singulars. So we do not added dot. So please remember the table again. मैं ताती हूँ, तुम तेती हो, आप, वे, ये, हम तेती हैं, यह वह ताती है. Next slide. So for example, we are looking some sentences. See, I go to school. I go to school. This is simple present tense. Not I am going to school. We are not using ing form. मैं स्कूल जाता हूं. If suppose if subject is singular and masculine, मैं स्कूल जाता हूं. If subject is singular feminine, मैं स्कूल जाती हूं. The only difference is here ta, here ti. Means we have to add ti in feminine, we have to add ta in masculine. We know the rule. In present tense, the subject agrees with the verb agrees with subject in gender and number. My is a singular and masculine gender, so we added ta hu. If subject is a feminine gender, ti hu, मैं ti hu. See, they go, he go to, I go to school. I go to school. Boy or girl is telling that I go to school. They're not at all reached. They are just ready to move. This where we use simple present tense. I go to school. I eat a mango, like this.
ओके, मैं स्कूल जाता हूँ, द ओनली डिफरेंस इज मैं स्कूल जाता हूँ, मैं स्कूल जाती हूँ। ती, मैं ताती हूँ, रिमेंबर द टेबल ऑलवेज, मैं ताती हूँ। नेक्स्ट, तुम स्कूल जाते हो, तुम स्कूल जाती हो, रिमेंबर द टेबल, मैं ताती हूँ, तुम तेती हो, तुम स्कूल जाते हो, तुम स्कूल जाती हो। द डिफरेंस इज ओनली हेल्पिंग वर्ब इज सेम, सब्जेक्ट इज सेम, object is same, but we add te to the verb root here, here the to the verb root here. तुम जाते हो, तुम जाती हो। नेक्स्ट सेंटेंस, आप, आई टोल्ड यू, आप क्रिकेट खेलते हैं। आप इज ए రెస్పెక్టబుల్ వర్డ్ ఇన్ హిందీ, పెద్దవాళ్ళకి మనం ఇది ఉపయోగిస్తాం। आप क्रिकेट खेलते हैं, यू प्ले क्रिकेट, not you are playing. I told you I'm not using present continuous tense, this is present tense, simple present tense, सामान्य वर्तमान काल, simple present tense। you play cricket, look at this sentence, आप क्रिकेट खेलते हैं, आप क्रिकेट खेलती हैं, you play cricket, here subject is आप, verb is same, but te hai is added to the verb root, it is masculine and respectful word, it is feminine respectful word, so we add the and dot वाला है। नेक्स्ट स्लाइड, वे भोजन खाते हैं, they eat meal, they eat meals, they is a plural, you know, in English। वे भोजन खाते हैं, वे भोजन खाती हैं, simple, वे is a subject here, what is the subject of the sentence? वे, what is the verb in the sentence? खा, and remember the rule, if subject is आप, वे, ये, हम, add te and dot wala hai in masculine and ti and dot wala hai in feminine. Here subject is we, so we added te hai to the verb root in feminine, ti hai in the verb root. Next one, ये गाते हैं, ये गाती हैं, దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనము ఏ అనేటువంటి సర్వనామాన్ని ఉపయోగిస్తాము, ఏ గాతే, గా is common in both the sentences, గా is common in both the sentences, ఏ is common in both the sentences, what is the difference? Just here a is plural, here a is feminine plural, masculine plural, so we add te hai and we add ti hai here। next, वे सब्जी खरीदते हैं, ये सब्जी खरीदती हैं, ये सब्जी खरीदते हैं, ये सब्जी खरीदते हैं। वे इज कॉमन, खरीद इज रूट वर्ब हियर, वे इज masculine, so we add ते हैं, वे इज feminine here, the subject is feminine here and plural, so खरीदती हैं। next one, we read stories, हम, remember the table always, if you have any doubt go to the table and remember, मैं ताती हूं, तुम तेती हो, आप, वे, ये, हम तेती हैं, यह वह ताती हैं। Here आप, वे, ये, हम is a plural here, so हम कहानी पढ़ते हैं, पढ़, here पढ़ is a root verb, so हम कहानी पढ़ते हैं, हम कहानी पढ़ती हैं। हम is common in both the sentences, but difference is here in this, here हम is masculine, here हम is feminine, so how you can recognize the subject is feminine or masculine without these pictures? The dot wala indicates the subject is in plural, and if they is there, the subject is in masculine, if they is there, the subject is in feminine. So like this we can recognize the subject is masculine or feminine without having these pictures। next, वो गीत गाता है, वो गीत गाती है, वो गीत गाता है, वो गीत गाती है। Here वह is common, singular, ता है,
We added to the verb root if वह is because वह is singular. Here वह is feminine singular, so add ती है. Remember the rule always. In present tense, the verb, root verb. Here, guy is root verb. Root verb agrees with subject in gender and number. Next slide. So he eats an apple. He eats an apple. यह सेब खाता है. Verb is खा here. ఇక్కడ verb खा. ఇక్కడ verb खा. In both the sentences, it is very easy to find the gender in both the sentences because in English, if male is there, we use he eats a mango. If female is there, she eats a mango. So, if with singular subjects in English, it is very easy for us to understand. She eats a mango or he eats a mango. I told you this is simple present tense. So add s to the verb root. You know English very well. So यह सेब खाता है, यह सेब खाती है. Next one. Remember, dot वाला है. Dot and hai indicate that the subject is in plural. Without dot and hai indicates that the subject is in singular. This is very important thing. Many times we do mistakes. If the subject is singular, use dot less high without dot high. If subject is plural, use dot wala high. Okay, understand? Thank you. Next, see, we repeat the same sentences what we learned in the earlier slides. मैं जाता हूँ, मैं जाती हूँ. तुम स्कूल जाते हो, तुम स्कूल जाती हो. आप क्रिकेट खेलते हैं, आप क्रिकेट खेलती हैं इन फेमिनाइन. वे भोजन खाते हैं, वे भोजन खाती हैं. ये गाते हैं, ये गाती हैं. हम कहानी पढ़ते हैं, हम कहानी पढ़ती हैं इन फेमिनाइन. यह सेब खाता है, यह सेब खाती हैं. वह गीत गाता है, वह गीत गाती हैं. These are all, see, look at all these sentences here. T is not there in all these sentences with verb root. Either ta came or they came. Ta, they came. But in feminine, ti, ti, ti. With every root verb we used ti. Helping verb is common in all sentences due to subject. Subject is my, you use, add you, who, my, ती हूं, तुम ते हो, तुम. Subject is तुम, ते हो. Remember the table like this. If you remember the table, it will be very easy to write a sentences. Now, very, very important thing here you have to learn. By knowing all these rules, by observing all these slides, now we are going to make a sentence. We are going to translate an English sentence into Hindi language. Very easy. If you know all the rules, we can easily construct any sentence in Hindi, in present tense. Now, we take a sentence. She drinks milk. She drinks milk. First of all, అన్నిటికన్నా ముందు analyze the sentence. Here, she drinks milk. She is a subject here. Drink is a verb here. Milk is object. We must know that this is root verb, and this root verb is called in Hindi as P. She means वह, milk means दूध. Now we move to head. Step 1. Always remember this table. Always remember this table. Without remember this table, you cannot easily change, you cannot easily translate a sentence. Remember, मैं ताती हूं, तुम तेती हो, आप वे ये हम तेती हैं, यह वह ताती हैं. So step 1, she drinks milk. We are going to translate this sentence very easily, applying rules. Are you ready? Step 1, pick out the verb root from the given sentence. Pick out the verb root from the given sentence. ఇచ్చిన వాక్యంలో నుండి మూలక్రియని బయట లాగండి.
ఇక్కడ మూలక్రియ ఏంటి? డ్రింక్. పిక్ అవుట్ ద వెర్బ్ రూట్. వాట్ ఈస్ ద రూట్ వెర్బ్ ఇన్ ద సెంటెన్స్? డ్రింక్. దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయండి. డ్రింక్ని ఏమంటాము హిందీలో? పీ. చేంజ్ ఇట్ ఇంటూ హిందీ, దట్ ఈస్ పీ. హియర్ వెర్బ్ ఈస్ పీ. లుక్ ఎట్ హియర్. హియర్ వెర్బ్ ఈస్ పీ. I indicated in the table. Next sentence, next slide. Step 2. Pick out the subject she and change it into Hindi as oh. Remember the rule that the verb agrees with subject in gender and number. If the subject is oh means she, female singular. Oh means we can see here in the table oh is here. Oh means singular. Oh means singular. If it is a masculine, add tha. If it is a feminine, add ti. But here oh means she. She means oh singular and feminine. So here look, wah p is verb root in masculine. If it is a masculine, add tha. If it is a feminine, add ti. We know because she means a girl or a woman. So it's a female word, feminine word. So add T to the verb root. What is the P? Verb root P is verb root here. And add T. My P T. Sorry. Oh P T hai. Oh P T hai. Oh P T hai. Oh is a subject. P is root verb. T is added to the root verb because wah is feminine and hide dotless hai. Oh P T hai. So remember step 1 again, pick out the verb root, a root verb from the given sentence. Drink, it is drink, and change the root verb as in the P. Next one, pick out the subject from the given sentence. She is a subject in the sentence and change it as oh. Next, step 3, pick out the object and insert between subject and verb. What is the object? Milk is object in the sentence. Now, milk means doodh and insert between subject and verb. We completed. మనం చేసాం చాలా ఈజీగా. In a easy way, we translated the sentence. She drinks milk. She means wah. Because you know that this wah is subject in the sentence. And drink means P. We are using simple present tense. So add ti hai. Milk means doodh. This is object. Subject, object, verb, helping verb. वो दूध पीती है. Very easy. वो दूध पीती है. वो पीती है. दूध पीती है. Doodh is object. So if you remember the table and if you know the rule, it is very easy. In any, we can change any sentence from English to Hindi. She drinks milk. Pick out the verb root first. That is P. And we know that P changes according to the subject. Subject is wah. She means wah. Feminine, singular. And according to rule, if subject is wah, add ti to the verb root. We added ti verb root and I is helping verb. Subject, wah. Object, doodh. Verb P. We add ti and helping verb is hai. वो दूध पीती है. वो दूध पीती है. Remember again. Here, how without picture. చూడండి ఇక్కడ there is no any picture. But how you know that the wo belongs to feminine? In Hindi, here if ti is there, observe this. We added ti to the root verb. So ti indicates that the subject of this sentence is in feminine. The subject of the sentence is feminine, and this I indicates this subject is singular. वो दूध पीती हैं. धन्यवाद. These are my children. I learned everything from these children. My strength is my children. Thank you, children. You have given me
a wonderful opportunity to interact with you. Again, we go with a new topic. हम फिर मिलेंगे. तब तक थैंक यू वेरी मच. धन्यवाद.